అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లెటూరు పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గడసాని ఎల్లమ్మ తేడు మావురాల రేణుకా ఎల్లమ్మ. హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రో చెప్పక 5-6 నెలలు అయితే అవుతుంది. పెద్ద ఫోన్ తీసుకున్నట్టే కానీ ఒక్క బ్లాగ్ కూడా రాలేదు. ఇప్పుడు మస్తు రోజులకు తర్వాత మనం లాస్ట్ టైం కూడా వచ్చినాం, పెద్దంగంట ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే బ్లాగ్ మొత్తం అయితే ఉంటుంది. కోడిని కోసి మంచిగా నైవేద్యం వేసుకుందామని అయితే వచ్చినాం. ఈ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లోని భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామం. పెద్దంగంటి ఎల్లమ్మ అని చాలా ఫేమస్. ఈ పెద్దంగంటి ఎల్లమ్మ ఆలయంలో నాగదేవత విగ్రహం కూడా ఉంది. ఆ దేవతను కూడా కలిసి పూజిస్తారు. అందరూ భక్తి శ్రద్ధలతో అయితే నైవేద్యాలు కూడా వచ్చి సమర్పించుకుంటారు. ఇక్కడ దేవుడికి సంబంధించిన పురాతన బావి కూడా ఉంది. ఒకప్పుడు ఇందులో వాటర్ అయితే ఉంటుండే, ప్రస్తుతానికైతే ఏం లేవు. ఎండాకాలం కదా ఇది. ఈ ఎండకు టెంపరేచర్ కూడా 41 కొడుతుంది. 5 నిమిషాలకు ఒకసారి అయితే దాహం వేస్తుంది. వీడే మా అన్న కొడుకు అద్విక్. వీడే ఇప్పుడు మన చీఫ్ గెస్ట్. వీడి కోసమే ఇక్కడికైతే వచ్చినాం. ఈ పుంజున ఇప్పుడు మనం అమ్మవారికి అయితే బలి ఇవ్వబోతున్నాము. ఒక్కొక్కరు అయితే మేకను కూడా బలిస్తారు. మనమైతే ఎప్పుడు కోడిని వేస్తాం కాబట్టి కోడిని తీసుకొని వచ్చేసినాము. మా అన్న కొడుకు అయితే వాడి కోసం తెచ్చింది అనుకుంటే దాంతో అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. తర్వాత దాన్ని కవర్ల నుండి బయటకు తీయగానే అవుతారని చూసి భయపడ్డాడు. మూతి మాత్రం కనబడదాపు పట్ట పట్ట కొట్టిన కత్తులు, కటర్లు, కళ్ళు, ఊదు అన్నీ రెడీ ఉన్నాయి. నైవేద్యాలు వేసి దేవుడికి మొక్కి బలిచ్చేయడమే. మా వదిన వచ్చేసి నైవేద్యం పెట్టడానికి అయితే చిన్నగా ముగ్గు వేసేసి అందులోనైతే నైవేద్యం సమర్పించుకుంటారు. దేవుడికి మంచిగా దండం పెట్టి మనసులో కోరిక అనుకొని నీళ్ళు ఆరగించి అయితే మొక్కేస్తున్నారు. దేవుడికి వచ్చేసి కళ్ళు, కుడుములు, వట్టి చేపలు, రైస్ నీళ్ళు ఆరగించి దండం పెట్టి దర్శనంకి అయితే కూడా. మా అన్న కొడుకు అయితే ఎంత క్యూట్గానైతే మొక్కేస్తే మన టైం అయితే వచ్చేసింది. కళ్ళుతో నీళ్ళు ఆరగించి మళ్ళీ మొక్కేసి దేవుడా మంచిగా సెట్ అయిపోవాలని చెప్పేసి మొక్కేసిన. కోడైతే జడతకు రెడీ ఉన్నది. మంచిగా పెద్ద తాడుగట్టు అయితే వదిలేసారు. జడతకు రెడీ ఉన్నది. ఇక జడతి ఇచ్చేస్తా అంటే సగం జడతలు అయితే ఇచ్చింది ముందు. అలా జడతి ఇత్తలేదు అని చెప్పి ఒకళ్ళు ప్రదక్షిణాలు ఏమన్నారు, ఒకళ్ళేమో మంచిగా మొక్కురు అన్నారు అని చెప్పి మళ్ళీ మంచిగా మొక్కి ముందుగల్లా పరశురాముడి అమ్మ అని చెప్పి ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆ తల్లిని మొక్కి జడతనైతే పట్టినాం. మా ఇంట్లో అందరు మొక్కినక్కడ లాస్ట్ ఇక మా అన్న ఒకసారి మళ్ళొకసారి జడతకు మొక్కిండు. వెంటనే ఒకటే సెకండ్లో అయితే జడత ఇచ్చేసింది. ఫినిష్ కథం కలాస్. ఇంకేంది రెడీ అయితే అయిపోయింది. తలకాయ పోసేస్తారు ఇప్పుడు తింది. ఇక్కడనైతే 20 రూపీస్ తీసుకుంటారు. బడా భీమ్గల్ పెద్దంగంటి ఎల్లమ్మ దగ్గర తలకాయ కట్ చేసిన కోడిదైతే. సరదాగా వంట వండేసుకొని అందరం మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. ఫ్యామిలీ తోటి కలిపి టైం అయితే స్పెండ్ చేసినాం. ఇయర్కి ఒకసారి అన్న ఇట్లా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోలు అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.